హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయినా నా పిచ్చి కానీ నా మీద అలిగినోడు నా దగ్గరికెందుకొస్తాడు? కంత్రిగాడు ఫోర్స్ కొడుతున్నాడు అనుకుని మళ్ళీ పడుకుంది. మళ్ళీ అలాగే కనిపించేసరికి ఆ నెమలి పింఛాన్ని పట్టుకొని కళ్ళు తెరిచి చూస్తుంది. తన ఎదురుగా అదర్వ కనిపించేసరికి కోపంగా చూస్తూ లేచి కూర్చుంది. నాకు తెలుసు ఇది నువ్వే అని. ఎందుకొచ్చావు? ఏం లేదే. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది. ఆ అమ్మాయిని నీకు చూపించాలి. ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాను అంటూ బెడ్‌పై కూర్చున్నాడు. ఖుషీకి ఎక్కడలేని కోపమొచ్చింది. ఇంకెందుకు లేటు పోయి దాంతోనే ఊరేగు అంటూ మొహం పక్కకి తిప్పింది. అరె! అమ్మాయిని చూడకుండా ఎలా తిరగమని చెప్తావు? ముందు అమ్మాయిని చూడు అంటూ ఫోన్ తీసి చూపించాడు. ఖుషి కోపంగా ఫోన్ లాక్కొని చేయెత్తి పలగొట్టేలోపు ఆ ఫోన్‌లో ఉన్న తనని చూసి ఆశ్చర్యంగా అతడి వైపు చూసింది. అమ్మాయి బాగుందా? అంటూ కన్నుకొట్టాడు. నిన్ను అంటూ చేయెత్తి ఆగి మళ్ళీ దించేసింది. అయినా ఫోన్ కట్ చేసావు కదా! మళ్ళీ ఎందుకొచ్చావు? అంటూ బుంగమూతి పెట్టి క్యూట్‌గా అడిగింది. అంటే రావద్దనే అనుకున్నాను. కాకపోతే నువ్వు ఏడుస్తుంటే ముద్దుగా ఉంటావు కదా! అందుకే నీ క్యూట్ ఫేస్‌ని చూసి వెళ్దామనొచ్చాను అంటూ బెడ్‌పై అడ్డంగా పడుకొని తల కింద చేతులు పెట్టుకొని తన వైపు చూసాడు. అంటే నేను ఏడుస్తుంటే నీకు మంచిగా అనిపిస్తుందా? హ్మ్. అంటూ అతని చేతిలో ఉన్న నెమలి పింఛంతో తన ఫేస్‌పై రాస్తూ నువ్వేడుస్తుంటే బేబీలా ముద్దొచ్చేలా ఉంటావు. చక్రవడ్డీ కూడా వేయాలి అనిపిస్తుంది అంటూనే నెమలి పింఛంతో అల్లరి చేస్తున్నాడు. అథర్వ అల్లరికి ఏదోలా అనిపిస్తుంటే ఆ పింఛాన్ని లాక్కొని సిగ్గుని దాచుకుంటూ కోపంగా అదురు వైపు చూసింది. సిగ్గుని దాచి ఎందుకే కోపం నటించడం? నువ్వు సిగ్గుపడితే చాలా బాగుంటావు. ఆహా! ఇందాక ఏడిస్తే బాగుంటానన్నావు. నువ్వు ఏడ్చినా, కోప్పడినా, నవ్వినా, సిగ్గుపడినా ముద్దొస్తావే అంటూ తన బుగ్గన లాగాడు. ఖుషి బుగ్గని రుద్దుకుంటూ బావా అలా లాగకు బావా నొప్పిగా ఉంటుంది. నువ్వు అలా ఫేస్ పెడితే నాకు అలాగే గిల్లాలి అనిపిస్తుంది మధ్యల అంటూ ఇంకో బుగ్గపై గిల్లాడు. ఖుషి 2 బుగ్గలపై చేతులు పెట్టుకొని కోపంగా చూస్తుంది. బావా దిస్ ఈజ్ టూ మచ్. అథర్వ వెంటనే లేచి ముక్కుపై ముద్దు పెట్టి మళ్ళీ పడుకుని కాదు 4 మచ్ అన్నాడు సైడ్‌కి తిరిగి తల కింద చేయి పెట్టిని కొని తనని చూస్తూ. అసలేం జరిగిందో కూడా తెలియని అయోమయంలో ఉంది ఖుషి. కానీ తనకి అథర్వ ముద్దు పెట్టాడని మాత్రం తెలుసు. ఖుషి చిరుకోపంగా చూస్తూ బావా నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. ఎలా వెళ్ళను డెవిల్ లంగా ఓణిలో అదిరిపోయావు. ముఖ్యంగా అది ఇంకా సూపర్ అంటూ ఒకచోట చూపు నిలిపాడు. అథర్వ చూపు ఎక్కడుందో తను కూడా అటు చూసి వెంటనే నడుం కవర్ చేసుకుంది. ఏంటే నడుము కవర్ చేశావు. ఎలాగూ ఏం చేయనివ్వవు. కనీసం చూడనివ్వు అను. ముందు లే నీకు కంత్రి విషయాలు ఎక్కువయ్యాయి. ఏమన్నా అంటే చాలు ముద్దు హగ్ అంటావు. ముందు ఇక్కడి నుండి వెళ్ళు అంటూ లేచి నించుంది. సరేలే వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపోమన్నా సిగ్గు లేకుండా ఉండిపోవడానికి నేనేమన్నా డెవిల్‌ని అనుకున్నావా? కంత్రిని. ఆ మాటకి చిర్రెత్తుకొచ్చింది ఖుషీకి. అంటే నాకు సిగ్గు లేదా అని నేను అనలేదు కదే. నువ్వు అలాగే అన్నావు. కోప్పడింది చాలు. ఆ కోపాన్ని తీసి పక్కన పడేయ్ అని కవర్ తీసుకొచ్చి తన చేతిలో పెట్టాడు. నాకేం వద్దు అంటూ మళ్ళీ అథర్వ ని పెట్టి బెడ్‌పై కూర్చుంది. డెవిల్ అంటూ బెడ్‌పై కూర్చున్నాడు. నన్ను అలా పిలవకు. సిగ్గు లేని వాళ్ళతో మాట్లాడి నీ సిగ్గుని ఎందుకు తీసేసుకోవడం అంటూ లేచి కిటికీ దగ్గరికి నించుంది. అథర్వ వెనక నుండి హగ్ చేసుకోగానే చిన్నగా నవ్వుకుంది. కానీ పైకి మాత్రం కోపంగా నటించింది. నన్ను వదులు బావ. ఏంటి ఈరోజు జడ వేసుకున్నావు? నాకు లీవ్ చేయడం ఇష్టమని నీకు తెలుసు కదే. టాపిక్ డైవర్ట్ చేయకు అనగానే తనని వెనక్కి తిప్పి పెదాలను అందుకున్నాడు అథర్వ. ఖుషి ముందు గింజుకున్న తర్వాత షర్ట్ కాలర్‌ని గట్టిగా పట్టుకుంది. అథర్వ మెల్లగా పెదాలను వదిలి తన వైపు చూస్తాడు. ఖుషీకి కింద పెదవి నొప్పి పుట్టడంతో తన పెదవిని చూసుకుంది. అద్దం ముందు నించొని బ్లడ్ కనిపించడంతో కోపంగా వెనక్కి తిరిగి చూసింది. ఆ చూపు అర్థమై అథర్వ తన దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి అందుకే నాతో పెట్టుకోవద్దు డెవిల్. నన్ను రెచ్చగొడితే దాని పరిణామం ఇలాగే ఉంటుంది. సో నాతో జాగ్రత్తగా ఉండు. అసలే నాకు సారీ, థాంక్స్, ప్రామిస్ నోటితో చెప్పడం సూట్ అవ్వదు. ఏదైనా చేతులతోనే అంటే కోపంగా మాట్లాడితే ఇలా చేసేస్తావా? అది లవ్ బైట్. డెవిల్ ఎప్పుడైనా నన్ను రెచ్చగొట్టాలి అనిపిస్తే ఇదే గుర్తొస్తుంది. ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? అందరూ ఏమనుకుంటారు? అది నన్ను రెచ్చగొట్టే ముందు ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం? ముందు ఆ కోపాన్ని తీసేయవే అంటూ కవర్ తెచ్చి తన చేతిలో పెట్టాడు. ఖుషి అయోమయంగా చూస్తూ ఏం కవర్ బావా ఇది? ఓపెన్ ఇట్. ఖుషి కవర్‌ని ఓపెన్ చేసి చూసింది. అందులో తన ఫేవరెట్ డ్రెస్ ఉండడంతో ఆశ్చర్యంగా కళ్ళు మెరిసాయి. బావ ఇది నా ఫేవరెట్ డ్రెస్ కదా! నీకెలా దొరికింది? దొరకలేదే. కొంటే వచ్చింది. ఖుషి తనని గట్టిగా హగ్ చేసుకొని థాంక్స్ బావ. నేను ఈ డ్రెస్ కోసం ఎన్ని షాప్స్ తిరిగానో తెలుసా? ఫైనల్లీ నువ్వు తెచ్చావు. అథర్వ తనని విడిపించుకొని వెళ్లి బెడ్‌పై కూర్చున్నాడు. అతని
ఇంటెన్షన్ అర్థమై దగ్గరికి వెళ్లి నుదుటిపై ముద్దు పెట్టింది. "ఒసేయ్! నేను ఎక్కడ ముద్దు పెట్టమంటే ఎక్కడ పెట్టావు? నాకు అక్కడే ఇష్టం. నేను అక్కడే పెడతానంటూ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఇంకోసారి నుదుటిపై ముద్దు పెట్టింది. ఇదిగో నేనలా కాదు. మాటంటే మాటే. నిన్ను మాట తప్పమని అడిగానా? అథర్వ తన బుగ్గపై ముద్దు పెట్టి బెడ్‌పై అడ్డంగా విష్ణుమూర్తిలా పడుకుని తనతో ముచ్చట పెట్టాడు. ఖుషి కూడా అతని వైపు చూస్తూ పడుకుని తల కింద చేయి పెట్టి మాట్లాడింది. అవును బావ! ఆ డ్రెస్ ఎలా తెచ్చావు? నేను ఆ డ్రెస్ కోసం చూస్తున్నాను అని నీకు తెలుసు కదా! తెలుసు. నువ్వే చెప్పావుగా! ఫస్ట్ టైమ్ ప్రసాదం ఇవ్వడం కోసం ఇంటికొచ్చినప్పుడు. అప్పుడు ఆ రేవంత్ గాడు చేసిన వెధవ పని గురించి చెప్పావు. కానీ డ్రెస్ గురించి చెప్పలేదు. మొన్న బెంగుళూరులో చిత్రతో ఈ డ్రెస్ గురించి మాట్లాడుతుంటే విన్నాను. తర్వాత ఎలాగోలా డ్రెస్ తెచ్చాను. ఎలా బావ! ఎక్కడ తీసుకున్నావు ఈ డ్రెస్‌ని? అలా అడగకూడదు. నువ్వు అడిగినా చెప్పను. తెచ్చాను వేసుకో అంతే. మొండివాడివి బావ నువ్వు. తెలుసు కదా! ఎందుకే అడగడం? అంటూ తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని పడుకోవే నిద్రొస్తుంది అంటూ తనని జోకొట్టాడు. హాయిగా నిద్రపోయింది ఖుషి. అథర్వ మోచేతిపై తలపెట్టి అతని చేయిపై చేయి వేసి పడుకుంది ఖుషి. మెలకువ రాగానే కళ్ళు తెరిచి ఎదురుగా అథర్వ నవ్వుతూ నిద్రపోతూ కనిపించాడు. అలాగే చూస్తూ అతని హార్ట్‌పై ముద్దు పెట్టి తలనిమిరి లేచి వెళ్ళబోతూ మళ్ళీ అథర్వపై పడింది. ఎలా అనుకుంటున్నారా ఖుషి? లేవబోతుండగా అథర్వ తన చేతిని పట్టుకుని తన పైకి లాక్కున్నాడు. ఊహించని చర్యకి అలాగే విసిగిపోయింది ఖుషి. అథర్వ కళ్ళు తెరిచి ఏంటి ముద్దు పెట్టి వెళ్ళిపోతున్నావు? ఖుషి తేరుకొని తల దించేసింది. బావా! వదులు బావా! అంటూ విడిపించుకోవడానికి ట్రై చేసింది. అథర్వ గట్టిగా పట్టుకొని ఎందుకే ముద్దు పెట్టావు? నువ్వు నిద్రపోలేదా? నిద్రపోయానే. కాకపోతే నువ్వు కదలగానే లేచాను. చెప్పు ఎందుకు ముద్దు పెట్టావు? వదిలేలా లేడనుకుని అబ్బాయిలకు అమ్మాయిలే ముద్దొస్తారా? అమ్మాయిలకు అబ్బాయిలు ముద్దురారా? ఆహా! అన్నీ బానే నేర్చుకుంటున్నావు. ఒక్కటి తప్ప అయోమయంగా, అమాయకంగా ఫేస్ పెట్టి ఏంటి? అతని చూపు ఎక్కడుందో చూసి కుడివైపు ఊని అంచుని సరిచేసుకుని కోపంగా చూస్తుంది. నువ్వింకా ఇక్కడే ఉంటే ఇలాంటి కంత్రి పనులే చేస్తావు కానీ ముందు లేచి వెళ్ళిపో అంటూ బలవంతంగా అతని చుట్టూ ఉన్న అథర్వ చేతుల్ని తీసేసి అతన్ని కూడా లేపింది. నీకు మొగుడనే రెస్పెక్ట్ కూడా లేదే పోవే అంటూ వెళ్ళాడు. ఖుషి చిన్నగా నవ్వుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళబోతుంటే వెంటనే అథర్వ వెనక నుండి హగ్ చేసుకొని బుగ్గపై ముద్దు పెట్టి బై చెప్పి వెళ్ళిపోయాడు. అథర్వ చేసిన పనికి షాక్ అయిన తర్వాత తేరుకొని చిన్నగా నవ్వుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళింది.